హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాట్ ఈజ్ స్ప్రెడ్ ఆపరేటర్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటని చెప్పేసి, ఇట్ అలౌస్ యూ టు ఎక్స్పాండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ అరే ఆర్ ఆబ్జెక్ట్ మేకింగ్ ఇట్ ఈజీ టు కాపీ, మెర్జ్ ఆర్ పాస్ వాల్యూస్. స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏం చేస్తుందంటే ఎరేని కానీ లేదా ఆబ్జెక్ట్ని కానీ అందులో ఉన్న ఎలిమెంట్స్ని ఎక్స్పాండ్ చేస్తుంది. అంటే ఇండివిజువల్గా మనము యూజ్ చేసుకోవటం కోసము ఇది ఏం చేస్తుంది, వాటిని ఇండివిజువల్ ఎక్స్పాండ్గా చేయడం జరుగుతుంది అనమాట. అయితే ముఖ్యంగా ఏంటంటే మీరు దేనికి యూజ్ చేస్తారంటే మెర్జ్ ఎరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఇది రెండు లేదా అంతకంటే ఎరేస్ని కానీ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఆబ్జెక్ట్స్ని కానీ మెర్జ్ చేయడం కోసం, రెండు కంటే ఎక్కువ ఉన్న ఎరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ని మెర్జ్ చేయడం కోసము, అలాగే కాపీ చేయడం కోసం, క్లోన్ చేయడం కోసం అంటే కాపీ చేయడం కోసము, అలాగే డైనమిక్ ఆర్గ్యుమెంట్స్ని టు ఫంక్షన్స్ అంటే ఒక ఆర్గ్యుమెంట్స్ డైనమిక్గా ఆర్గ్యుమెంట్స్ని ఒక ఫంక్షన్కి పాస్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క స్ప్రెడ్ ఆపరేటర్ని మనము ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే దీని యొక్క చిన్న ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఇక్కడ ఎరే 1 అని చెప్పేసి 1 2 3, ఎరే 2 అని చెప్పేసి 4 5 రెండు ఎరేస్ ఉన్నాయి ఇక్కడ. ఈ రెండు ఎరేస్ని నేను ఏం చేస్తానంటే మెర్జ్ చేయడం అంటే రెండింటిని కలుపుతున్నాను అనమాట. రిజల్ట్ అని చెప్పేసి నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఎరే 1 ఎరే 2. మనకి ముఖ్యంగా స్ప్రెడ్ ఆపరేటర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది 3 డాట్స్ అనమాట. మనకి 3 డాట్స్ అనేవి ఉంటాయి. ఆ 3 డాట్స్ యొక్క అర్థమే ఎక్స్పాండ్ అనమాట. ఎరే 1 ఎరే 2 రెండింటిని నేను ఇక్కడ మెర్జ్ చేస్తే రిజల్ట్లోకి ఈ రెండింటిని మెర్జ్ చేసి నేను పంపించాను అనమాట. రిజల్ట్ని నేను కన్సోల్ చేశాను. దీన్ని రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, 1 2 3 4 5 అని చెప్పి వచ్చింది అనమాట. అంటే ఈ రెండింటిని మనం ఏం చేసాము, కలిపామన్నమాట. 1 2 3 అండ్ 4 5 రెండు ఏరియాస్ని రెండు ఏరియా ఎలిమెంట్లో కూడా కలిపి ఒక ఏరియాని మనకి ఇక్కడ క్రియేట్ చేసి ఇచ్చింది అనమాట. ఇది అంటే మనకి మెర్జ్ చేసి ఇచ్చింది. అలాగే కాపీ చేసి ఇస్తుంది. అలాగే డైనమిక్ ఎలిమెంట్ ఆర్గ్యుమెంట్స్గా మనము పాస్ చేయడానికి కూడా ఇది మంచిగా మనకి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి స్ప్రెడ్ ఆపరేటర్ అనేది కంపల్సరీగా మనము నేర్చుకోవాల్సి ఉన్న ఫీచర్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా.